2026 ఫీఫా ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. దశాబ్దాలుగా ఫుట్బాల్ క్రీడకు వన్నె తెచ్చి ప్రపంచాన్ని ఏలిన దిగ్గజాలకు ఇదే చివరి ప్రపంచ కప్ కాబోతోంది. అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ వీరుడు రొనాల్డో, క్రొయేషియాకు చెందిన లూకా మెద్రిచ్, జర్మనీ ఆటగాడు థామస్ ముల్లర్, బ్రెజిల్ హీరో నెయ్మార్ వీరిలో ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు. అతని సంపాదన తీరుతెన్నులపై చర్చ నడుస్తోంది. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు నిజానికి జీతం ఏమీ సంపాదించడం లేదు. కానీ ఈయన సంపాదన ఒక యుగ కాలంతో సమానం. ఇతను ఫుట్బాల్ మైదానంలోకి అడుగు పెట్టిన ప్రతిసారి గడియారం లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ఇతగాడి 90 నిమిషాల ఆట అంటే దాదాపు 30 కోట్లు, అంటే ఏడాదికి 12 లక్షలు సంపాదించే భారతీయ ప్రొఫెషనల్ స్టార్ ప్లేయర్కి ఇంత సంపాదించాలంటే సుమారు 2500 ఏళ్లు పడుతుంది. 41 ఏళ్ల పోర్చుగీస్ ఫుట్బాలర్ కేవలం తన సౌదీ క్లబ్ డీల్ ద్వారానే ఏడాదికి సుమారు $20 కోట్ల సంపాదిస్తున్నట్లు సమాచారం. ఒకే ఏడాదిలో దాదాపు 1600 నుండి 1700 కోట్ల వరకు ఇది ఉంటుంది. క్లబ్ దేశం తరఫున ఇతను ఒక సీజన్లో సాధారణంగా 55 మ్యాచ్లు ఆడతారని అనుకుందాం. ఆ వార్షిక సంపాదనను 55తో భాగిస్తే వచ్చే అంకె అద్భుతంగా ఉంటుంది. ఈయన ఆడే ప్రతి మ్యాచ్కు దాదాపు 30 కోట్లు. మరోలా చెప్పాలంటే 90 నిమిషాల ఫుట్బాల్ ఆట. అనేక భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులందరికీ కలిపి ఏడాది మొత్తానికి కేటాయించే జీతాల బడ్జెట్తో సమానమైన డబ్బును ఆయనకు అందిస్తుంది. రొనాల్డో నికర ఆస్తి విలువ ప్రస్తుతం $120 కోట్ల, అంటే సుమారు 10,000 కోట్లు. ఆ అపారమైన సంపాదన అనేది కేవలం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. 2 దశాబ్దాలకు పైగా టాప్ క్లాస్ జీతాలు, ఛాంపియన్స్ లీగ్ బోనస్లు, ఇమేజ్ రైట్స్, స్పాన్సర్షిప్ డీల్స్, వ్యాపార పెట్టుబడులు, అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ను డబ్బుగా మార్చుకోవడం ద్వారా ఈ సామ్రాజ్యం సాధ్యమైంది. ఒక మ్యాచ్కు రొనాల్డో సంపాదన దాదాపు 30 కోట్లు. వార్షిక జీతం 12 లక్షలు సంపాదించే భారతీయ ఉద్యోగి 40 ఏళ్ల పాటు కెరియర్ను కొనసాగించిన ఈ ఆస్తిలో ఒక చిన్న భాగాన్ని కూడా సరిపోలదు. రొనాల్డో నికర ఆస్తికి సమానంగా సంపాదించాలంటే 12 లక్షల వార్షిక జీతం ఆర్జించే సుమారు 2000 మందికి సమానం. ఏడాదికి సుమారు 2000 ఆఫీసు పని గంటల చొప్పున లెక్కిస్తే ఇది దాదాపు 16 నుండి 17 కోట్ల గంటల శ్రమతో సమానం. దీనికి బదులు రొనాల్డో మైదానంలో గడిపే ప్రతి మ్యాచ్ గంటకు 20 కోట్లు సంపాదిస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే ఆధునిక ఫుట్బాల్ ప్రపంచంలో అత్యున్నత శిఖరం 90 నిమిషాల ఫుట్బాల్. దానికి అదనంగా స్టాపేజ్ టైం కలిపితే వచ్చే డబ్బు ఒక ఉద్యోగి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే ఉద్యోగుల వేల సంవత్సరాల శ్రమతో సమానమన్నమాట.